రోజులు 4 దారులు చేశారు దాన్ని, ఆ గుంపుని. మళ్ళీ కొండెక్కినోడు దిగి రావాల్సి వచ్చింది. ఆ ఒక్కడి గుండె ఎంత బరువు మోస్తుంది. లక్షల మంది అంటే అది చిన్న విషయం. 6 లక్షల కాల్బలమే 6 లక్షలు అంటే ఆడవాళ్ళు పిల్లలు కలిపి ఎంతమంది ఉంటారు? వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ తిండికి, వాళ్ళ నీటికి, వాళ్ళ పరిస్థితులకి, వాళ్ళకి ఏది తక్కువ లేకుండా అన్ని విషయాల్లో వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయటానికి ఒక మోషే ఎంత కష్టపడతాడండి. శారీరకంగా, మానసికంగా ఎన్ని రకాలుగా క్షోభను అనుభవిస్తాడు. వాళ్ళే మంచోళ్ళ? అడుగడుగునా టార్చరే. చిన్నపిల్లల్లాగా అలుగుతారు, రాళ్ళు ఎత్తుకుంటారు, చిన్నపిల్లల్లాగా ఓ అని ఏడుస్తారు. అంటే పిచ్చి గుంపు మొత్తాన్ని వేసుకొని మోస్తున్నాడు ఆ గుండె మీద. ఘనపరుస్తున్నారంటే ఘనపరుస్తారు. ఎందుకంటే ఘనత అయినా విమర్శ అయినా రెండు మోయాల్సింది అతనేగా. వీళ్ళకి ఎట్లా ఉండాలి మనసు? ఆ చేతికి కొంచెం ఆదరవు అవుదాం, ఆ రెక్కకి కొంచెం ఆదరవు అవుదాం, కొద్దిగా ఆదరిద్దాం, కొద్దిగా సపోర్ట్ చేద్దాం. బిడ్డ ఒక్కడే తిప్పలు పడుతున్నాడు, కొంచెం మనం ఊతం ఇద్దాం. మోస్తుంది పెద్ద బరువు. ఆ ప్లేస్లో ఉంటే 40 రోజులు వాళ్ళని కంట్రోల్ చేయటం మన వల్ల గాల. ఆ పిచ్చి గుంపు చివరికి మా మీదకే దాడికి వచ్చి బొమ్మను చేస్తావా, చంపమంటావా అని వచ్చారు ఆ సోదరుళ్ళు. అట్లాంటి సరుకు, ఈ పిచ్చి సరుకు మొత్తాన్ని వేసుకొని మోస్తున్నాడు. జాలి 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 దయ కలిగి కాస్త బిడ్డకి సపోర్ట్ చేద్దామని అక్క అయింది, అన్న అయినోడు అనుకోవాలి కదా.